Hi students, welcome to IQ Academy. TGI set 9th June shift 1 జరిగిన కీలో ప్రిలిమినరీ కీలో ఉండే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్స్కు అబ్జెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ప్రిలిమినరీ కీ 9th June shift 1 జరిగిన క్వశ్చన్ పేపర్లోని కొన్ని క్వశ్చన్స్లో మిస్టేక్స్ ఉన్నాయి. ఆప్షన్స్ మిస్టేక్ లేదా ఆప్షన్స్ లేకపోవడం అనేది కొన్ని క్వశ్చన్స్లో ఉన్నాయి. అవి ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏబిసి ట్రయాంగిల్ని ఫామ్ చేసి స్లోప్ ఇచ్చాడు ఏబిది. సో స్లోప్ ఆఫ్ ఏబి అంటే ఎలా కనుక్కుంటాము? ఈ రెండింటికి స్లోప్ ఫార్ములా ఇస్తాం, y2 మైనస్ y1 బై. ఎక్స్ప్లెనేషన్లో ఇదే మీరు పేపర్లో రాసి స్క్రీన్ షాట్ తీసి దాన్ని జేపీజీ ఫార్మాట్ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లు పెట్టేసి మీరు అప్లోడ్ చేయొచ్చు జస్టిఫికేషన్ కింద. సో జస్టిఫికేషన్ కింద మీరు ఏమి సపరేట్గా ఎక్కడి నుంచో బుక్లోంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరే ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి పెట్టేసినా కూడా సరిపోతుంది. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇజ్ ఈక్వల్ టు స్లోప్ 2 ఇచ్చాడు. k మైనస్ 3 ఎంత అవుతుందంటే 2, 5 మైనస్ 3 2 అవుతుంది. ఈ 5 మైనస్ 3 2 2 సార్ ఇటు పక్కకు పంపిస్తే 4. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, 5 మైనస్ 2. సో 5 మైనస్ 2 ఎంత అవుతుందంటే 3 అవుతుంది. 6 మైనస్ 3 బికమ్స్ ప్లస్ 3 కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 9. k వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 2, 3 ఫస్ట్ పాయింట్, 5, k ప్లస్లో 9 అండ్ సి వచ్చేసి 3, 4. ఇక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ మాడ్యులస్ x1 y1 x2 y2 x3 y3 తీసుకుంటే x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం చేస్తే ఎంత అవుతుందంటే 9లో 5 పోతే 4, 4 2 జార్ 8, 4 మైనస్ 3 1, 1 5 జార్ 5, 9 మైనస్ 3 మైనస్ 6, 6 3 జార్ 18. ఇదేమవుతుంది 8 ప్లస్ 5 13. సో ఇక్కడ 9లో 3 పోతే 6 ఉంటుంది, 6 3 జార్ 18 అవుతుంది. సో దీన్ని సపరాక్ట్ చేస్తే 8 ప్లస్ 5 13 అవుతుంది. 13లో 18 తీసేస్తే 5. ఇంకోసారి చెక్ చేద్దాం. 9 మైనస్ y2 మైనస్ y3 ఇది 4. సో 9 మైనస్ 4 ఎంత? 5, 5 2 జార్ 10, 10 ప్లస్ 5 15, 15లో 18 పోతే 3, 3/2. సో ఆన్సర్ ఇస్ 3/2 ఉండాలి, కానీ ఆప్షన్ ఏముందంటే 9/2 ఉంది. సో ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఐడి గుర్తుపెట్టుకోండి, 3883 లాస్ట్లో 9741093883. సో ఈ ఐడికి సంబంధించి ఈ క్వశ్చన్ మిస్టేక్ ఉంది. సో దీనికి ఆన్సర్ ఎంత ఉండాలంటే 3/2 ఉండాలి, కానీ ఏమి ఇచ్చాడు? 9/2 ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. కన్ఫర్మ్ లెంతీ క్వశ్చనే. సో స్లోప్ నుంచి కే కనుక్కున్నాం, కే తర్వాత ఏరియా వేసుకున్నాం, ఏరియా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 వచ్చింది. ఇదైతే మిస్టేక్ ఇచ్చాడు. సో దీనికి మీకు స్కోర్ యాడ్ అవుతుంది. 4 ఎవరైతే పెట్టారో దానికి యాడ్ అవుతుంది. 1 రాంగ్. ఒకవేళ ఆల్రెడీ 1 పెట్టిన వాళ్ళైతే ఇప్పుడు అబ్జెక్షన్ చేసినా కూడా వేస్టే మీరు, ఎందుకంటే మారిపోతుంది ఆన్సర్. ఉండే మార్క్ కూడా ఎలాగో పోతుంది. ఇక కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఇక్కడ చూసినారంటే NOITSEUQ కరెక్ట్ ఆన్సరే, కానీ ఇదే ఆప్షన్ ఇంకో చోటు ఉంది, NOITSEUQ. అది ఇక్కడ చూడండి. మల్టిపుల్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. 1 and 4 both are same. Both options are same. రెండు ఆప్షన్స్ సేమ్. సో బోత్ ఆర్ కరెక్ట్. బోత్ 1 and 4 ఆర్ కరెక్ట్. ఇది జస్టిఫికేషన్ కింద రాసేసి టైప్ అయినా చేయొచ్చు, లేదా ఇదే జస్టిఫికేషన్ కింద జేపీజీ ఫార్మాట్ కానీ లేదా పీడిఎఫ్ లాగా మీరు స్క్రీన్ షాట్ తీయండి. పేపర్లో చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు, అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇదొకటి. దీని క్వశ్చన్ ఐడి చూసుకోండి, 3814 చివరిలో సెర్చ్ చేసుకోండి. ఇది మాస్టర్ కీలోని క్వశ్చన్ పేపర్లోదే. సో ఇది మిస్టేక్ ఉంది. ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే మీరు ఒక సాలిడ్ స్పియర్ ఉందంట, రేడియస్ 10. దీన్ని 8 స్మాల్ స్పియర్స్గా, ఈక్వల్ రేడియస్ ఉండే స్పియర్స్గా మౌల్డ్ చేశారు. దాని సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. సో సాలిడ్ స్పియర్ ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 π r³
అంటే 10 క్యూబ్ అవుతుంది. దీన్ని 8 స్పియర్స్గా 8 ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్గా మౌల్డ్ చేశారు. దీంట్లోంచి రేడియస్ కనుక్కుందాం. 4/3 పై 4/3 పై క్యాన్సిల్ అవుతుంది. 10 క్యూబ్ ఇంటూ 8 బికమ్స్ డివైడెడ్ బై 8. 8 అంటే 2 క్యూబ్ రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్. దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే క్యూబ్స్ అన్ని క్యాన్సిల్ అవుతే 10/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆర్ 5 సెంటీమీటర్స్ రేడియస్ వచ్చింది. అడిగింది సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా 4πr². 4π ఇంటూ రేడియస్ 5 ఉంది. 5² 25. 25 4s are 100. 100 పై ఆన్సర్. ఇక్కడ ఎక్కడే కానీ 100 పై లేదు. నో ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. నో ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఆర్ దెర్ ఈస్ నో కరెక్ట్ ఆప్షన్. ఇలా రాసేయండి. దెర్ ఈస్ నో కరెక్ట్ ఆప్షన్. సో దీనికి ఏమవుతుందంటే యాడ్ స్కోర్ వస్తుంది. ఎక్కడే కానీ 100 పై లేదు, అందరికీ యాడ్ అయిపోతుంది. ఈ షిఫ్ట్ వాళ్ళకు ఇది మీరు ఛాలెంజ్ చేశారంటే రేస్ చేసే అబ్జెక్షన్ 100 పై అనేది ఎక్కడా లేదు కాబట్టి అందరికీ దీనికి మార్క్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా మార్క్ వస్తుంది దీనికి. దీన్ని అబ్జెక్షన్ రైజ్ చేయండి. 9741093853 3853 సెర్చ్ చేసుకోండి. ఇది మాస్టర్ కీలోదే, మీరు మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మాస్టర్ కీలోనే చేంజెస్ ఏమున్నాయని డైరెక్ట్గా చేసేస్తుంది. ఇంకో క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో దీని నుంచి ఇది అనాలజీ క్వశ్చన్. ఇందులో √2 నేను కామన్ తీసాను అనుకోండి. ఇక్కడ √2 కామన్ తీస్తే ఇంకో √2 ఉంటుంది. √2 కామన్ తీస్తే 3 ఉంటుంది. సో దీని నుంచి ఇది ఎలా వచ్చిందనేది చూస్తే దీని స్క్వేర్ ఇది √2 ఇంటూ దీన్ని స్క్వేర్ చేయండి. a+b² ఫార్ములా a² + b² + 2ab √2 ఇంటూ 5 + 2 √6 చేస్తే 5 ఇంటూ √2 5 √2 ఇంటూ 6 2s are 12. సో 5 √2 ప్లస్ 12 4 3s are రాయొచ్చు. 5 √2 ప్లస్ 2 ఇంటూ 4 √2 2 √3. సో దిస్ ఈజ్ 5 √2 ప్లస్ 4 √3. ఇది వచ్చేస్తుంది. అంటే దీని నుంచి ఇది ఎలా వచ్చిందంటే ఇందులోంచి √2 కామన్ తీస్తే ఉండేదాన్ని స్క్వేర్ చేశారు. అంటే √2 + √3తో మల్టిప్లై చేస్తారు, ఇంకో √2 + √3తో. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉండేదాన్ని √2 + √3తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో అది ఏది అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ కామన్ తీసుకోవడానికి ఏముంది మనకు, ఒకవేళ √2 కామన్ తీసామనుకోండి. ఇక్కడ నుంచి √2 కామన్ తీస్తే దీని నుంచి ఇంత పెద్దది రాదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ ఉంది మనకు. దీన్ని చెక్ చేద్దాం. 22 + 9 √6ను √2 + √3తో మల్టిప్లై చేస్తే, సో మల్టిప్లై చేస్తే 22 √2 + 22 √3 ప్లస్ 9 ఇంటూ 6 2s are 12. 12 అంటే 2 √3 రాసుకోవచ్చు, అంటే 18 √3 అవుతుంది. ప్లస్ 9 ఇంటూ 6 3s are 18. 6 3s are 18 అంటే 3 √2 అవుతుంది. 9 3s are 27. 27 √2. ఇవన్నీ యాడ్ చేస్తే 22 27 49 √2. ఈ రెండు కలిపితే 40 √3. సో 40 √3 ప్లస్ 49 √2 ఇక్కడ ఉంది. ఆప్షన్ 1 కరెక్ట్, 3 కాదు. సో 3 అనేది రాంగ్, 1 అనేది కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేయండి. సో √2 ఇంటూ √2 + √3 √2 ఇంటూ √2 + √3 అంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ √2 + √3 గివ్స్ ద సెకండ్ టర్మ్. ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ ఇంటూ √2 + √3 గివ్స్ ద సెకండ్ టర్మ్. ఆప్షన్లో పెట్టేసేయచ్చు మీరు. సో ఆన్సర్ 1 కరెక్ట్, 3 అనేది ఇక్కడ రాంగ్ అని తెలుస్తుంది. ఇక ఫైనల్గా 9th షిఫ్ట్ 1లో ఉండే మిస్టేక్స్లో ఇది డైరెక్ట్ క్వశ్చన్. హీఈస్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ అన్నప్పుడు ఇన్ రావాలి. కాన్ఫిడెంట్ ఇన్ హిమ్సెల్ఫ్, అతని మీద అతనికి నమ్మకం అని. ఆఫ్ కాదు, సో ఆఫ్ అనేది తప్పు. జనరల్ యూసేజ్ అయితే ఇన్నే, వెరీ రేర్ కేసెస్లో ఆఫ్ వాడుతూ ఉంటాం. ఇది ఇప్పుడు యూస్లో ఇప్పుడు రావడం లేదు. సో 2 ఈజ్ రాంగ్, 1 ఈజ్ కరెక్ట్. మీరు కావాలంటే దీనికి సంబంధించింది గూగుల్లోంచి ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు. ఏదైనా రెఫరెన్స్ కింద గూగుల్లో దీన్ని డైరెక్ట్ సెర్చ్ చేయండి మీరు, లేదా చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి, గూగుల్లో అయినా సెర్చ్ చేయండి. ఎవరైనా సరే ఏం చెప్తారంటే కాన్ఫిడెంట్ ఇన్ హిమ్సెల్ఫ్ అనేదే ఎక్కడైనా ఉంటుంది, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అదే మీరు ఏం చేయొచ్చు అంటే కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ జస్టిఫికేషన్లోకి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా జస్టిఫికేషన్, అక్కడిది జస్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదా అదే మ్యాటర్ పేపర్లో రాసి ఫోటో తీసి దాన్ని జేపీజీ ఫార్మాట్లో మీరు సెండ్ చేయొచ్చు వాళ్ళ కీ అబ్జెక్షన్ కింద. సో దీనికి కూడా వచ్చే మార్క్స్ ఉన్నాయి. సో 1 2 3 4 5 టోటల్గా 5 క్వశ్చన్స్
ఓవరాల్గా మీరు ఏం చేయొచ్చు అంటే 5 క్వశ్చన్స్ని ఇక్కడ అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. 9th షిఫ్ట్ 1 వాళ్ళు జూన్ 9th. సో టోటల్గా 5 క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ యాడ్ స్కోర్ కూడా ఒకటి ఉంది. 5లో 4 చేంజెస్ ఉన్నాయి, ఒకటి యాడ్ స్కోర్ ఉంది కాబట్టి ఇంకా 1, 2 ఉన్నాయి. కానీ దానికి కరెక్ట్ అయిన ఎక్స్ప్లెనేషన్ మనకైతే పూర్తిగా లేదు కాబట్టి ఒకవేళ మీరు కరెక్ట్ అయిన ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేసినా కూడా దానికి మార్క్స్ అయితే రావు. అదైతే కన్ఫామ్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రూఫ్ ఉంటే మనకు ప్రూఫ్ కానీ ఎగ్జాక్ట్ మనం చెప్పే రీజన్ పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఏదంటే అది రీజన్ చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి సో అనలిటికల్ అబిలిటీలో రీజనింగ్ కరెక్ట్గా ఉండాలి. మ్యాథమెటికల్ అబిలిటీ అయితే మీరు కరెక్ట్గా ప్రాసెస్ చేసి మ్యాథమెటికల్ ప్రాసెస్లో చేసి ఆన్సర్ ఇది కరెక్ట్ అంటే వాళ్ళైతే ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మనం ప్రాసెస్ కూడా చేసాం. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూసినారు మీరు. మెన్స్ట్రుయేషన్ సంబంధించిన ప్రాబ్లము, సర్డ్ సంబంధించింది కాబట్టి వీటికైతే కంపల్సరీ దీన్ని కూడా ట్రయాంగిల్స్ ఏరియా అంటే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఈ మూడింటి కూడా మీకు మార్క్స్ అయితే కంపల్సరీ మార్చాల్సిందే. కీ ఫర్ ఎగ్జాంపుల్ కీలో ఇప్పుడు 3 ఇచ్చాడు, మీరు 3 పెట్టినారు, ఆప్షన్ ఏమో ఇప్పుడు 2గా మారిపోతుంది, ఇది రాంగ్ ఉంది. మేము అబ్జెక్షన్ పెట్టాలా అంటే మీరు పెట్టి కూడా వేస్ట్ అమౌంట్ వేస్ట్, అన్ని వేస్ట్, మీకు టైం కూడా వేస్ట్. ఎలాగో మీ మార్కు నెక్స్ట్ కీలో కరెక్షన్ అయితే మార్క్ పోతుంది, కరెక్షన్ కాకపోతే మీ మార్క్ ఉంటుంది అలాగే. కాబట్టి మీరు అబ్జెక్షన్ రేస్ చేసి కూడా టైం వేస్ట్. మీకు రాంగ్ అయ్యి ఇప్పుడైతే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు చేస్తారులే అబ్జెక్షన్, నాకేముంది, నేను చేయబోయినా ఎవరో ఒకరు చేస్తారు కదా అన్నట్లు ఖాళీగా ఉన్నారు. అందరూ అలాగే అనుకొని లాస్ట్కు ఎవరు అబ్జెక్షన్ రైజ్ చేయకపోతే ఇటువంటి క్వశ్చన్స్ పైన వాళ్ళు ఈ క్వశ్చన్ అసలు అబ్జర్వే చేయరు. ఎందుకంటే అబ్జెక్షన్ రాలేదు కాబట్టి దాని అంతగా గమనించరు. దాని పాత ఆన్సర్ అలాగే పెట్టేసి ఫైనల్కి ఇచ్చేస్తారు. సో ఫైనల్కి ఇలాగే వచ్చే అవకాశం ఉంది ఫైనల్కి. ఎందుకంటే అబ్జెక్షన్ ఎవరో ఒకరు పెడతారనే భ్రమలో ఉండిపోయి ఎవరు పెట్టకుండా ఉంటే 500 పోతుందని ఏమవుతుందంటే మీకు 500 చూసుకుంటే అక్కడ ర్యాంక్ మిస్ అవుతుంది. మంచి టాప్ కాలేజ్ కూడా మీకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. షిఫ్ట్ వైజ్ నార్మలైజేషన్ ఎఫెక్ట్తో కూడా మీకు మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరు కలిసైనా పర్లేదు, 5 మంది కలిసారు, ఒక్కో అబ్జెక్షన్ పెట్టండి, ఎవరికి బర్డన్ పడదు. 500 మళ్ళీ రీఫండ్ అయ్యేదే మీకు. కరెక్ట్ అయితే ఖచ్చితంగా రీఫండ్ అవుతుంది. సో 1 లేదా 2 క్వశ్చన్ రీఫండ్ కాకపోవచ్చు, అయినా కూడా మిగతా వాళ్ళ వల్ల మీకు మార్క్స్ అవుతాయి కదా. ఎందుకంటే 5 క్వశ్చన్స్కు మీరే మొత్తం చేయాలంటే 5 5 2500 పెట్టుకోవాలి మీరు. అలా కాకుండా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టినా కూడా ఖచ్చితంగా ఈసారి అమౌంట్ ఉంది కాబట్టి ప్రతి క్వశ్చన్ను క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు రాంగ్ ఉంటే కీలో మార్చడానికి ట్రై చేస్తారు.